ఇంకోటి నేను గమనించాను, అభివృద్ధికి ఓటుకి సంబంధం లేదు. ఒక నియోజకవర్గంలో నేను పూర్తి బాధ్యతతో, పూర్తి నమ్మకంతో, అనుభవంతో చెప్తున్న మాట. నాకు ఒక ఊరు ఉంది, మంచాలమంద అని, చాలా రిమోట్ ప్లేస్. 9 కిలోమీటర్లు దానికి రోడ్డు ఉండేది లేదు. నేను ఎమ్మెల్యే 89లో అయినా కూడా ఎప్పుడూ ఆ గ్రామానికి నేను 2002 వరకు పోలేదు ఆ గ్రామానికి. ఎందుకంటే 9 కిలోమీటర్లు నడచాలి. ఎప్పుడూ మా తమ్ముడు పోయేవాడు, లేకన్నా అంటే మా పక్కన ఊరు పక్కన మా బంధువులు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. 800 ఓట్లు 900 ఓట్లు ఉంటాయి. నేను పోయేవాళ్ళకి అంతా ఫార్వర్డ్ కమ్యూనిటీనే. ఒకరికి ఇంటిపైన చెత్త లేదు, ఒకరికి ఇల్లు సరిగ్గా లేదు, రోడ్డు లేదు, వారికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. ఇది చూసి 2004లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకొని అందరికీ ఇండ్లు కట్టించా. 500 ఇండ్లు ఆ ఒక్క గ్రామానికి ఇచ్చా. అది చిన్న గ్రామమే, పెద్ద గ్రామం కాదు. ఒక 1200 ఓట్లు ఉంటాయి. దాన్ని సపరేట్ చేసి మండల్ ప్రెసిడెంట్ కూడా ఆ గ్రామం వాళ్ళకే ఇచ్చాం. ఆ మండలానికి మంచి చెక్ డ్యామ్స్ 2 కట్టించా. వాళ్ళకి ఒక 4000 ఎకరాలు నీళ్ళు వచ్చేట్టుగా చెక్ డ్యామ్స్ కట్టించా. రోడ్డు 9 బిగ్గెస్ట్ రోడ్ ఇన్ PMGSY స్టేట్లో 6.5 కోటి రూపాయలు ఆ ఊరికి వేయించా. రోడ్డు వచ్చింది, బస్సు వచ్చింది, ఇండ్లు వచ్చాయి, నీళ్ళు వచ్చాయి పొలాలకి. ముందర ఎలక్షన్లో 300 ఓట్లు నాకు మెజారిటీ వచ్చింది. ఆ ఎలక్షన్లో 30 ఓట్లు మెజారిటీ వచ్చింది. అభివృద్ధికి ఓటు పడుతుంది అనుకునేది పొరపాటు. మానవ సంబంధాలకు ఓటు పడుతుంది. దీంట్లో ఎందుకు ఇట్లా జరిగిందని విశ్లేషణ చేశా. అక్కడ నాతో ఉన్న కొంత నాయకులు కొంచెం డబ్బు సంపాదించుకున్నారు. వాళ్ళు చిన్న సైకిల్ కూడా లేని వాళ్ళు మోటార్ సైకిల్, కార్లు, గేర్లు కొనుక్కున్నారు. వారి పైన అసూయతో వారి రాజ్యం ఈడ మళ్ళా గెలిచారు, ఇక్కడ మనకు వచ్చిందంటే మెజారిటీ వస్తుంది, వాళ్ళకి పేరు వస్తుంది, నేనెందుకు ఓటేయాలని ఊర్లో వాళ్ళంతా వ్యతిరేకం వేశారు. సో దీంట్లో రాజకీయం అనేది చాలా కష్టమైన విషయం. ఓ ఫార్ములా ఉండదు దీనికి. ఒక ఫార్ములా ఇది చేస్తే మనం గెలుస్తాము, ఇది చేస్తే మనం ఓడిపోతామని ఉండదు. భగవంతుని అనుగ్రహం ఉంటేనే గెలుస్తాము, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఓడతాము.